$100 million వాల్యుయేషన్ ఉన్న టాబ్జో స్టార్టప్ ఇలా ఫెయిల్ అయింది. వెల్కమ్ టు డే 13 ఆఫ్ 30 ఫెయిల్డ్ స్టార్టప్ స్టోరీస్ ఇన్ 30 days. టాబ్జో అనేది ఆల్ ఇన్ వన్ యాప్. అంటే ఈ ఒక్క యాప్ లోనే వేరే యాప్స్ ని కూడా యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ గా ఫుడ్ ఆర్డర్ చేయాలని అనుకుంటే జొమాటో, స్విగ్గీ యాప్స్ ఇన్స్టాల్ చేయకుండా టాబ్జోలో డైరెక్ట్ గా ఆర్డర్ చేయొచ్చు. ఇక్కడ టాబ్జో బిజినెస్ మోడల్ ఏంటంటే ఎప్పుడైతే యూజర్స్ టాబ్జో నుంచి ఫుడ్ ఆర్డర్, క్యాబ్ బుకింగ్ లాంటివి చేస్తారో అప్పుడు టాబ్జోతో పార్ట్నర్ అయిన కంపెనీస్ లైక్ స్విగ్గీ, ఓలా టాబ్జోకి కమిషన్ ఇస్తుంది. టాబ్జో టోటల్ గా $33 million వరకు రైజ్ చేసింది. బట్ అయినా సరే ఎందుకు ఫెయిల్ అయింది? ఇక్కడ ఫౌండర్స్ కి క్లియర్ విజన్ అండ్ ఫోకస్ లేదు. వాళ్ళ బిజినెస్ అండ్ బ్రాండింగ్ ని 3 times చేంజ్ చేస్తారు. ఫస్ట్ అకోషా అని కంప్లైంట్స్ మేనేజ్మెంట్ కంపెనీగా స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత హెల్ప్ చాట్ అని పర్సనల్ అసిస్టెంట్ కంపెనీగా చేంజ్ చేస్తారు. అండ్ లాస్ట్ కి టాబ్జోగా చేంజ్ చేస్తారు. దీని వల్ల కస్టమర్స్ అండ్ ఇన్వెస్టర్స్ టాబ్జోని అంతగా ట్రస్ట్ చేయలేదు. సో నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఫండింగ్ కూడా రైజ్ చేయలేకపోయారు. $100 million వాల్యుయేషన్ ఉన్న టాబ్జోని $40 million కే అమెజాన్ కి అమ్మేస్తారు.